అస్మద్గురుభ్యో నమః. పెరియ తిరుమజి 3వ పదిలో 7వ తిరుమజి కల్వన్పుల్ నానరియேல். తిరుమంగై ఆళ్వార్ తాయిమార్ అవస్థలో సాయించేటువంటి పాసురాలు. తిరువాలి ఎంబెరుమాన్ రాత్రి వచ్చాడు, దొంగవలే వచ్చాడు, నల్లగా ఉన్నాడు, మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళినటువంటి వాడు తిరువాలి ప్రవేశించారో లేదో, ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, ఇద్దరున్నారు కదా అంటే ఉమ్మెత్తకాయ తిన్నటువంటి వాళ్ళకి ఇద్దరికి మధ్య భ్రమించినట్టు, ఈవిడ విషయంలో ఆయనకి వ్యామోహం, ఆయన విషయంలో ఈవిడికి వ్యామోహం. ఇద్దరు కలిసి తిరువాలి పుగువరుగులో తిరువాల్లో ప్రవేశించారో లేదో అని తాయి చెప్పేటువంటి పాసురాలు. మా అమ్మాయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, తల్లి కదా, ఇప్పటి వరకు పెంచిన దాన్ని కదా అనే భావన కూడా లేకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నాకు సహాయంగానూ లేదు, తనకి సహాయంగానూ నన్ను అంగీకరించలేదు, వెళ్ళిపోయింది ఆయనతోటి. అంతేకాదు తల్లి తండ్రి అని ఒక నింద మా మీద వేసి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటున్నారు తాయమారు. ఆ మాట తల్లిగారు ఎందుకు అంటున్నారు? వెళ్ళినటువంటి వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అసలగత్తిల్ వాళ్ళండి. అసలగత్తిల్ ఇరుక్కిర అంటే పక్కేళ్లలో ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి ప్రశ్న ఏంటమ్మా, మాతాపిత యువతస్తనయ విభూతి అని నాకు తల్లి తండ్రి సమస్తము, భార్య, ఐశ్వర్యము, సంపదలు, గృహము అన్నీ సర్వేశ్వరుడే తప్ప ఇతరవేమి నాకు సంపదలు కాదు అని విడిచిపెట్టవలసిందని శాస్త్రం చెప్తుంటే, మరి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటంలో ఏం తప్పున్నది? కనుక ఆవిడ దృష్టిలో మేము తల్లిదండ్రులమైన, మేము అమ్మాయిని ఎప్పుడూ అలాగా చూడలేదు, మేము దాసులమే. ఆవిడ తిరుక్కన్నపురం తొజుమవల్ తిరుక్కన్నపురానికి నమస్కరిస్తోందంటే ఆ అమ్మాయిని అమ్మాయి అనవచ్చా? మనము అనకూడదు కదా. అలాంటి వైభవం కలిగిన మా అమ్మాయి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అన్నారు. ఇప్పుడు ఎట్టాంపాటు 8వ పాసురం. 8వ పాసురం ఏం చెప్తున్నారు? అవతారికి చూద్దాం. நீ இப்போது விட்டு போந்த பின்பு அடியோ முக்கு என்னும் சொல்லும் அதித்தனை போக்கி அவன் நாயக்கனை வேண்டி போக உருப்பட்ட போது படிகடந்து புறப்படுகை குலமரியாதைக்கு போராது கான் என்னும் நகைய இல்லையோ, ஆகையாலே சொல்லாதே நடந்தாள் என்ன ஆகில் என்னை போலே நியாமக கோட்டி கட்டிதங்கள் அன்றோ லீலோபகரணங்கள் అవత్తయ్యం విట్టు పోనాల్ ఎన్గిరాల్ ఎన్ను సంగతి. నన్ను మాత్రమే విడిచిపెట్టి వెళ్ళిందా ఏమిటి మా అమ్మాయి? ముత్తిലും పైంకిళియం పందుం పూసలం పేసుగిన్న సిట్టెల్ మెన్ పూవయ్యం విట్టు అగండ సెజుం కోదై అండ. మా అమ్మాయి సెజుం కోదై. ఎవరెవరిని విడిచిపెట్టి వెళ్ళింది? తను పెంచుకునేటువంటి ఈ ముచ్చిలయ్యం అన్నారు. మరి ముచ్చిలయ్యం అంటే తెలియదు, ముత్తిలం అంటే ఏమిటారు? ఒక్క నిమిషం. పైంకిలియం తాను పెంచేటువంటి చిలక, ఆడుకునేటువంటి పందు బంతులు, మూసలం ఉయ్యాల, తర్వాత మాట్లాడేటువంటి చిన్న పక్షి, వీటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది మా అమ్మాయి. మొండి చాట అంట, ముత్తిలం అంటే మొండి చాట అని ఇచ్చారు. మరి అదేంటో. అదే తన పరికరాలన్నిటినీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది మా అమ్మాయి. ఎలాంటి అమ్మాయి? అందమైనటువంటి మాలిక లాంటి మా అమ్మాయి. అలా పోనీ వెళ్ళేటప్పుడు వీటిని మాత్రమే విడిచిపెట్టి వెళ్ళిందా? తన ఆభరణాలని వాటన్నిటిని తీసుకొని వెళ్ళిందా అంటే, మా అమ్మాయి వెళ్ళేటప్పుడు చెప్పారు కదా మధ్యలో వెండి గాజులు అని. ఆ వెండి గాజులను చెప్పారు అంటే కేవలం వెండి గాజులు మాత్రమే కాదండి, ఉన్న ఆభరణాలన్నీ ధరించి వెళ్ళిపోయిందని వెండి గాజులని ఉపలక్షణంగా చెప్పారంటే, వెళ్ళేటప్పుడు మా అమ్మాయి తనకున్నటువంటి ఆభరణాలన్నింటినీ కూడా ధరించే వెళ్ళిపోయింది. ఆ వెళ్ళేటప్పుడు ఎలాగా అంటే, ఆయనేమో రా రా పోదా పోదా అని పిలుస్తూ ఉన్నాడు కదా. ఆ వెళ్ళే సమయంలో
ఏదో కొన్ని హారాలు ఇలా పెట్టుకుంటే వాటి కొక్కాలు కూడా సమంగా పడకుండా అలా వెళ్ళిపోయింది మా అమ్మాయి. అది నేను చూస్తూ ఉండగానే, అమ్మాయి ఇదిగో నువ్వు ఈ హారాన్ని సరిగ్గా పెట్టుకోలేదు అని చెప్పేటంత వ్యవధి కూడా లేకుండా అవసరం పార్ట్ ఆయన రా రా అంటున్నాడు, మా అమ్మాయి అలా వెళ్ళిపోయిందండి అని చెప్తున్నారు ఈ పాత్రలో. ఇది విషయం. అయితే వెళ్ళింది కదా, వీళ్ళు అడిగింది ఏమిటి? నీ ఇప్పోదు విట్టుపోను పిన్ను, నువ్వు ఇప్పుడు మీ అమ్మాయి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అడియో ముక్కు ఎన్ను సొల్లుమదు ఇత్తనై కోకి అడియో ముక్కు, దాసులమైన మమ్మల్ని అలా విడిచిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పావు అంతే తప్ప అవள் నాయకనై వేండిపోగ ఒరుపట్టపోదు. ఆవిడ ప్రియుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళటానికి ఉద్యుక్తురాలైతూ ఉన్నప్పుడు, ఉద్యుక్తురాలై వెళ్ళిపోయే సమయంలో పడి కడందు పురప్పొడుగై కుల మర్యాదకు పోరాదు కాంజెందు తగయ్య ఇల్లయ్యో, గడప దాటి అలా బయటికి వెళ్ళటం అనేటువంటిది మన యొక్క కుల మర్యాదకి తగనటువంటి విషయము అని తగయ్యో ఇల్లయ్యో, నువ్వు అడ్డగించద్దు, అలా చూస్తూ పడుకోకపోతే అని అడిగారు వీళ్ళు. అడిగితే ఈవిడేం చెప్తుంది? ఆగయ్యాల్ సొల్లాదే నడందాళ్ళన్నా, నువ్వు అలా అడ్డగించలేదు కాబట్టి ఆవిడ అలా మాట్లాడకుండా నడిచి వెళ్ళిపోయింది. ఆగిల్ సరే అలా వెళ్తే వెళ్ళిందమ్మా. వెళ్ళినటువంటి అమ్మాయి ఎన్నైపోలే నాలాగా నియామక కోటి ఘటితంగలంలో లీలోపకరణంగా నాలాగా అడ్డగించేటువంటివి నియమించేటువంటివి కాదు కదా ఆ లీలోపకరణాలన్నీ. అవత్తయ్యం విట్టుపోనా, వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నేనంటే పోనీ అడ్డగిస్తానని నాతో చెప్పలేదు అనుకుందాం, కానీ ఆ లీలోపకరణాలలా ఆవిడని అడ్డగించవు కదా, ఆవిడ చేసే క్రియని ప్రతిక్రియ చెయ్యవు కదా, మరి వాటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది మా అమ్మాయి అంటున్నారు. ముత్తిలం అంటే మొండి చాతను, పైంకిలియం పచ్చని చిలుకను, పందుం బంతిని, ఊసెలం ఉయ్యాలను, పేసుగిన్న సిత్తిల్ మాట్లాడుతూ ఉన్న ఆ చిన్న గూట్లో ఉన్నటువంటి మెన్పూవయ్యు మృదువైనటువంటి గోరింకను, విట్టు అగండ ఎడబాసినటువంటి శజుం కోదై సుందరమైనటువంటి మాలిక శదుంకోదై తన్నే మాలిక వంటిదియును, ముత్తిశయమై పూర్ణమైన ఆభరణములు కలది అగు ఆ పిల్లను వెత్తిలేన్ చూడటానికి నేను లభించలేదు. మత్తెల్లాం తక్కిన అందరును తోజా సేవించేటట్లుగా పిరప్పిలి జన్మరహితుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క పిన్నే వెనకనే నడిచి పోయి పొయ్యిల్ వరిమళ్ళు గల్లా ఆలి తిరువాలి ఎందు పుగువరుగలో ప్రవేశించురా. ఇదిగో వీళ్ళిద్దరు అలా తిరువాళ్ళలో ప్రవేశిస్తారా? వీళ్ళిద్దరి యొక్క జంటని చూసిన తిరువాలిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చేతులెత్తి నమస్కరించేటట్లుగా కదా అక్కడంతా ఆదరం కూడా. కానీ మరి నేను అలాంటి పని చేయలేను, ఎందుకని? తల్లినైనటువంటి కారణంతో నాకు ఆ భాగ్యం కూడా లేకుండా పోయిందే అని బాధపడుతున్నారు. ఈమె తనకి లీలోపకరణాలైనటువంటి చిన్న చాట, చిలుక, బంతి, ఉయ్యాల, గోరింక వీటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. పుష్పమాలికలాగా మృదు స్వభావురాలు, పూర్ణమైన ఆభరణాలు ధరించినటువంటి ఆవిడ నా పిల్ల నాకు కనబడట్లేదు. ఎవరి వెంట వెళ్ళింది? జన్మరహితుడైనటువంటి ఆయన వెనక నడిచి వెళ్ళిపోయింది. ఇద్దరును కలిసి తిరువాల్లో ప్రవేశిస్తారా? ఈవిడికి సందేహం, తల్లిగారికి ప్రవేశిస్తారా అనేటువంటిది. పువ్వరుగులో అంటే ఎట్టాంపాటు ముత్తిలిత్యాది తిరుక్కూటిలే నిండు పేజ నిన్న మృదు స్వభావమాన పూవయ్యం విట్టు అగండ. చిన్న గూట్లో ఉంది, మాట్లాడుతూ ఉండేటువంటి మృదువైన స్వభావం కలిగిన ఆ చిన్న గోరు వంకన కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిందా మా అమ్మాయి. తేజం కోదై తన్నై ముత్తిలిత్యాది, అప్పుడు ఎక్కడదా చెప్పాలి? ముత్తిలం, పైంకిడియం, పందు మూసెలం, పేసుగిన్న సిత్తిల్, వెన్పూవయ్యం విట్టు అగన్న సెజుం కోదై తన్నై. సెజుం కోదై తన్నై, మా అమ్మాయి వీటన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అదేదో మొండి చాట అన్నారు, పచ్చడి చిలుక, బంతులు, ముయాలలు, మాట్లాడేటువంటి కోరువంక వీటన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది మా అమ్మాయి. మృదువైన మాలతీల లత వలె ఉండేటువంటి మా అమ్మాయి అలా వెళ్ళిపోయింది. తేజం కోదై తన్నై
லீலோபகரணங்களை விட்டு அவனை பத்தின பின்பு உடம்பிலே பிறந்த పౌష్కల్యం. లీలోపకరణ సెజుంకోదై అంటే ఎలా చెప్తున్నారు? బాగా నిగనిగలాడుతూ ఉండేటువంటి సెజుం కోదై తీగలాగా, అదో మాలతీ తీగ వలె అందంగా ఉండేటువంటి మా అమ్మాయి. ఎందుకు ఈ సౌందర్యం ఎలా వచ్చింది ఇప్పుడు మా అమ్మాయికి? లీలోపకరణంగళై విట్టు, అదిగో ఆవిడ ఆట వస్తువులన్నీ విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళిన తర్వాత ఉడంబిలే పిరంద పౌష్కల్యం, ఆ శరీరంలో కలిగినటువంటి పౌష్కల్యంతో మా అమ్మాయి శేషం కోదయలాగా ఉన్నది. పెట్టిలేను ముత్తు ఇజయ్యే, పెట్టిలేన్ ముత్తి ఇజయ్యే మున్నే పోగవిట్టు కడైప్పణియం కుక్కువాయి కూట్టముం కన్ను పిన్నే పోగ పెట్టిలేను. పెట్టిలేన్ ముత్తు ఇజయ్యే, అన్ని ఆభరణాలు ధరించింది. అలాంటి ఆ అమ్మాయిని నేను పొందలేను. ఎలా వెళ్ళిందో ఆభరణాలన్నీ ధరించి మున్నే పోగవిట్టు, ముందే వెళ్ళటానికి బయలుదేరి కడైప్పణియం కడైపు కడైపు అణియం కొక్కువాయి కోట్టముం కన్ను పిన్నే పోగ పెట్టిలేన్. కడైపు అణియం చివరిగా ధరించినటువంటి ఆ హారం యొక్క కొక్కువాయ్, అనేక ఆభరణాలు, అడ్డిగలు ధరించింది, హారాలు ధరించింది, ఇదిగో వంకీలు ధరించింది, చేతులకి ఇంకా వేరే వేరే ఆభరణాలు ధరించింది, అన్నీ ధరించింది ఆభరణాలన్నీ. ఆఖరు ధరించినటువంటి ఆభరణం మాత్రం కొక్కెం పట్టలేదు. ఇదిగో కడైపు అణియం కొక్కువాయి కోట్టము. కొక్కువాయి కోట్టము అంటే ఇదిగో 3 పేటల గొలుసులు వేసుకుందట, 5 పేటల గొలుసు వేసుకుందట, 7 పేటల గొలుసులు వేసుకుందట. ఇలా ఆభరణాలన్నీ ధరించింది అన్ని మా అమ్మాయి. కొక్కువాయి కూట్టము కండు అంటే ఆ కొక్కెం పట్టలేదు. అది చూస్తూ కూడా పిన్నే పోగ పెట్టిలే, అమ్మా అమ్మా అమ్మ అని పిలుద్దాం అనుకున్నా, కానీ వెంట వెళ్ళలేకపోయా. అది పట్టిందా లేదా అని కూడా చూసుకోలేదు మా అమ్మాయి, అవసరం పాటు వెళ్ళిపోయింది అలాగా అని. పిరిప్పు ఇన్నిలే పిరిప్పిలి పిన్నే నడందు పిరప్పు ఇలి పిన్నే నడందు. ఎలా వెళ్ళింది? పెట్టిలేన్ ముత్తు ఇజయ్యై పిరిప్పిలి పిన్నే నడందు. ఎవరి వెంట వెళ్ళింది? జన్మలు లేనటువంటి ఆయన వెంట వెళ్ళింది ఆవిడ. అలా ఉనకు ఇది గుణహాని కాన్ ఎన్ను సొల్లి మీకైக்கும் ஒரு பிறப்பு உடையனన్నికే ఇరుక్కిరన్ పిన్నే నడందు. ఇదిగో ఆయన స్వభావం మంచిది కాదు, ఆ వంశం మంచిది కాదు, ఆయన స్వభావం ఎలాంటిది అని ఏదో 4 మాటలు చెప్పి మా అమ్మాయిని ఆపుదాము అంటే అతను సరైనటువంటి వ్యక్తి కాదు. ఏదో కారణం చెప్దామనుకున్నాం. ఆయన పుట్టిన వంశం మంచిది కాదనో, ఆయన పెరిగిన తీరు ఇదనో ఏదో చెప్దామనుకుంటే అసలు జన్మలేదైనటువంటి ఆయన వెంటే మా అమ్మాయి వెళ్ళింది. ఏదో కారణాన్ని చూపించి మా అమ్మాయిని ఆపుదామంటే కూడా గుణకు ఇది గుణహాని కాన్ ఎన్ను సొల్లు ముచ్చైకు, ఇదిగో ఇలాంటి వాడు, ఇతని వెంట వెళ్తే నీకు ఇబ్బంది కలుగుతుంది అని ఆయన విషయంలో ఏదో ఒక వంకని గుణహానిని చూపించి అడ్డుదామంటే మేట్కైக்கும் వరు పిరప్పుడయ్యనన్నికే, అదిగో అలా అడ్డగిద్దామన్నా కూడా ఒక పుట్టుక లేనటువంటి వాడే ఆయన. అలాంటి ఆయన వెంటే నడిచి వెళ్ళింది. మత్తెల్లాం కైతో చెప్పోయ్, అదిగో మత్తెల్లాం కైతో చెప్పోయ్, మత్తెల్లాం కైతో చెప్పోయ్ పొయలాలి పువ్వు వరుగులు అంటే మత్తు ఎల్లాం అంటే మిగతావన్నీ కూడా కైతోజ చేతులెచ్చి నమస్కరించేటట్లుగా పోయి వెళ్ళి వైలాలి పువ్వు వరుగులో, ఆ వైలాలి మనవా ఆ తిరువాలిలో ప్రవేశించారు. ఏమిటో అంటే ఇక్కడ ఏమిటి మత్తవరగల్ అని వాళ్ళందరూ నమస్కరించేటట్లుగా అని చెప్పాలి వాస్తవానికి. కానీ ఇక్కడ మత్తు ఎల్లాం అని చెప్పడం వల్ల అంటే అచేతన పదార్థాలన్నీ కూడా నమస్కరించేటట్టుగా అందరూ నమస్కరిస్తూ ఉండగా ఆ వైలాలిలో ఆ తిరువాలిలో ప్రవేశించారో ఏమిటట ఈవిడకున్నటువంటి ఉపకరణాలు కూడా ఆ ముత్తిలు కాని, పైంకిలి కాని, పందుము కాని, ఊసలం కాని, చిత్తిల్మెన్ పూవై ఇవన్నీ ఈవిడ విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఈ ఉపకరణాలు కూడా అచేతనాలైనటువంటి ఉపకరణాలు కూడా చేతులు వెత్తి నమస్కరించేటట్టుగా ఆ ఊర్లో వీళ్ళిద్దరూ ప్రవేశించగానే ఊరిలో ఉన్నటువంటి అచేతన తారతమ్యం లేకుండా అన్నీ నమస్కరించేటట్టుగా
ప్రవేశించి ఉంటారో ఏమిటో ఆ ఊర్లో అని ఎలా தாயான குத்தாலே எனக்கு ஒரு திக்குமிரே தொழவண்ணாதదు అల్లాదార్కెల్లాం తిరుగుదు పిన్నే పోగలామిరే. సరే అందరిలాగా నువ్వు నమస్కరించచ్చు కదమ్మా, ఆ భాగ్యాన్ని నువ్వెందుకు విడిచిపెట్టుకుంటావు? నేను తాయాన తల్లిని కాబట్టి తాయాన కుత్తత్తాలే ఎనక్కు ఒక తిక్కుమిరే తొழవண்ணాదదు. తల్లిని కావటం చేత నేను ఒక్కదాన్ని నమస్కరించడానికి అవకాశం లేకపోయింది. అల్లాదార్కెల్లాం రుజుదు పిన్నే పోగలామిరే, మిగతా వాళ్ళంతా కూడా నమస్కరించచ్చు, ఆవిడని అనుసరించి వెళ్ళొచ్చు. నేను తల్లిని, ఆయన అలా ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే నేను వెంటలా నడుస్తూ ఉంటే ఏం బాగుంటుందండి? బాగోదు కదా, అది అందరు నిందించేటట్లుగా అవుతుంది కదా. అంచేత నేను ఇక్కడే ఆగిపోయాను, నాకు అలా నమస్కరించే అవకాశం లేదు మిగతా వాళ్ళలాగా. అందుకనే మత్తెల్లాం అంటే కేవలం చైతన్యం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మత్తు ఎల్లాం అని చెప్పడం వల్ల అచేతనాలైనటువంటి ఈవిడ యొక్క ఆట వస్తువులు కూడా చేతులెత్తి నమస్కరించేటట్టుగా ఒయిలాలి పుగువరుగలో தன்னை காண்பார்க்கு காட்சி கொடுக்க விடமுள்ள தேசத்திலே புகுமோ அங்கனன்னிக்கே எல்லா భోగంగళం గుండా అంబడియాన దేశం ఎన్నవుమా. తన్నై కాన్బార్కు తనని సేవించేటువంటి వాళ్ళకి కాచి కొడుక్క విడముళ్ళ దేశంలో ఆ సౌందర్యాన్ని చూపించేటువంటి ఆ దేశంలో ప్రవేశించి ఉంటారా, లేక ఎల్లా భోగంగళం గుండాంబడియాన దేశం ఎన్నవుమా అన్ని భోగాలని కలిగినటువంటి దేశం అది, అలాంటి దేశంలో వీళ్ళు ప్రవేశించి ఉంటారా అనేది తల్లి గారికి సందేహం. ముత్తిలిం పైంకిళియం పందుం ఊసలం பேசுகின்ன சித்தில் மென் பூவையும் விட்டு அகந்த செழுங்கோதை தன்னை பெற்றிலேன் முத்துழையை பிறப்பிது பின்னே நடந்து மத்தெல்லாம் கை தொழப்போய் ஒயிலாలి புகுவர்களோ. 9వ పాటు 9వ పాసనం. ఏమిటి పాసనంలో అవతారికి చూద్దాం. కావి ఇత్యాది இப்படி பெத்தாரையும் புத்தாரையும் விட்டு நீலோபகரணங்களையும் கால் கடை கொண்டு உன் மகளை போலே పోర్వారుండు ఎన్ను నంగై పడిరా. అదిగో ఆ పక్కనున్న వాళ్ళు ఒక నింద వేశారట. ఏమండి ఇలా కన్నటువంటి వాళ్ళని పెంచినటువంటి వాళ్ళని అన్నట్టుగా ముత్తారయ్యం అంటే తమ బాగోగులు చూసేటువంటి వాళ్ళని కన్న తల్లిదండ్రిని, అదిగో తాను ఆడుకునేటువంటి లీలోపకరణాలను కూడా కాల్కడై కొన్ని తిరస్కరించి ఉన్ మగళైపోల పోరువారుండ, మీ అమ్మాయిలాగల అన్ని విడిచిపెట్టి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటారా అని నంగై పడేడా. అదిగా ఇరుగు పొరుగులు నింద వెయ్యగా அதுக்கு பிறந்தகத்தையும் திரு அயோத்தியில் லீலோபகரணங்களையும் விட்டு ஸ்வர்கா என்னோ போனவளை போலே போனாள் என் செய்கேன் పరకు అழிందాల్ ఎంగిరాల్ ఎన్ను సంగతి. అదిగో ఎలా వెళ్ళింది, ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎందుకు లేరమ్మా అలాంటి వాళ్ళు. ఆనాడు సీతాపిరాటి పిరందగత్తయ్యు ముందు రామచంద్రుని వివాహం ఆడినప్పుడు పుట్టింటిని విడిచిపెట్టి వచ్చిందా? ఎవరా మిథిలా నగరాన్ని, ఆ తర్వాత మెట్టి నీళ్ళైనటువంటి అయోధ్యను కూడా విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆ రామచంద్రుడి వెంట వనవాసాలకి అయోధ్యని మాత్రమే విడిచిపెట్టిందా? తన యొక్క లీలోపకరణాలన్నింటినీ కూడా విడిచిపెట్టిందా? విడిచిపెట్టి ఏం చెప్పింది ఇంకా పైగా ఎస్వయా సహస్వర్గ నిరయోయస్వయా వినా అని చెప్పి వెళ్ళిపోలేదు సీతాపిరాటి. ఓ రామచంద్ర అన్నాడు కదా రామచంద్రుడు కూడా, సీతే నువ్వు ఇక్కడే ఉండు, అది వనవాసం భయంకరంగా ఉంటుంది, అది నీకెప్పుడు అనుభవం లేనటువంటి జీవితం, చూస్తుండగానే చీకటి పడిపోతుంది, విపరీతమైనటువంటి వర్షాలు పడతాయి, భయంకరమైన జంతువులు ఉంటే నువ్వు రావద్దు అన్నాడు కదా. ఆగిందా ఏమిటి సీతాపిరాటు? ఎస్వయా సహస్వర్గ రామచంద్ర, నేను అయోధ్యలో ఉన్నప్పటికీ నువ్వు లేకపోతే కనుక ఇది అడవే అవుతుంది, అడవిలో ఉన్నప్పటికీ నీతో కలిసి ఉంటే అది నాకు స్వర్గమేనయ్యా అని వెళ్ళలేదు. నిరయోయస్వయా వినా, నువ్వు లేకపోతే నాకు ఈ అయోధ్య నరకంతో సమానమని వెళ్ళిందా లేదా సీతాపిరాటి కూడా రామచంద్రుడు వెంట?
ఎందు పోనవళై పోలే పోనాడు. అలా ఆనాడు సీతాపిరాటి ఎలాగైతే పుట్టినిళ్ళైనటువంటి జనకపురిని, అమ్మెట్టినిళ్ళైనటువంటి అయోధ్యని విడిచిపెట్టి ఎలా వెళ్ళిందో మా అమ్మాయి కూడా అలానే వెళ్ళిందండి. ఎంతేగేం అని పరక్క అజిందాళ్ అని బాధపడుతూ ఉన్నారు తల్లిగారు ఈ పాసురంలో. 9ஆம் பாட்டு பாசுரம். காவியம் கண்ணி எண்ணில் கடிமாமலர் பாவை ஒப்பாள் பாவியேன் பெத்தமையால் பனை தோழி பறக்க சிந்து தூவிசேர் அன்னமன்னா அன்னமன்ன நடையால் நெடுமாலோடும் போய் வாவியன் தன் பனை சூழ் ஒயலாలి పుగువరుగోలో. ప్రతిపదార్థం. మా అమ్మాయి ఎలాంటిది అనుకుంటున్నారు? కడిమామలర్ పావై ఒప్పాల్. అదిగో పరిమళ నాయకి అని చెప్పినట్లుగా కడి అంటే పరిమళం, మామలర్ వికసించిన పుష్పము లాంటి పావై ఆ పెరియ పిరాటితోటి ఒప్పాలు సమానము మా అమ్మాయి, తెలుసా మీకు అంటున్నారు ఈ పాసురంలో. ఒకసారి కావి నల్ల కలువ పువ్వుల వంటి, అంకన్ని అందమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి, ఎన్నిల్ తలంచితే కడిమామలర్ పావై ఒప్పాలు పరిమళము గల గొప్ప పద్మము మందు అవతరించినటువంటి పావై ప్రతిమ వంటి లక్ష్మీదేవితో సమానురాలు, తూవిసేర్ రెక్కలు గల అన్నమన్న హంస వంటి నడయాళ్ నడక కలిగినటువంటి ఆవిడ, పణైతోళి వెదురు మొలకల వంటి భుజములు కలది అయినటువంటి మా అమ్మాయి, పావియేన్ పాపాత్మురాలనైనటువంటి నేను, పెత్తమయ్యాలు కనుట చేత పరక్కజందు అణకువ నశించి, నెడుమాలడు దీర్ఘమైన వ్యామోహము కల వానితోటి పోయి వావి బొడ్డన బావుల చేతను అంతను సుందరమైన చల్లనైన పడై చెరువుల చేతను సూర్యు చుట్టూ వారు కొనబడినటువంటి వయల్ వరిమళ్ళు కల ఆలి తిరువాలి అందు పుగువరుగలో ప్రవేశించురా. నల్ల కలువ పువ్వు లాంటి నేత్రాలు కలిగినటువంటి లక్ష్మీదేవితోటి సమానురాలండి. హంస నడకలు కలిగినటువంటి ఆమె, వెదురు మొలకల వంటి భుజాలు కలిగినటువంటి ఆమె నా పిల్ల. నా దురదృష్టము చేత ఇలా అణకువ చెడిపోయి దీర్ఘమైన వ్యామోహం కలిగినటువంటి ఆయన వెంట వెళ్ళిపోయిందండి. ఇద్దరు కలిసి చెరువులు, బావులు, ఒరిమళ్ళు కలిగినటువంటి తిరువాలిలో ప్రవేశిస్తారా వీళ్ళు ఇద్దరూ కలిసి అంటున్నారు తాయి గారు. ఏమిటట ఇవిడ? కావ్యం కన్నియన్నిల్ కడిమామలర్ పావై ఒప్పాడు. మా అమ్మాయి ఎలాంటిది? కడిమామలర్ పావై ఒప్పాడు. ఆ పెరియ పిరాటితోటి సమానమైనటువంటి ఆవిడ మా అమ్మాయి అంటూ ఇక్కడ ఈ స్థల పురాణాన్ని చెబుతున్నారు. ఏమిటట? 4 యుగాలలోనూ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈయన కోరుకున్న మోక్షాన్ని ఇచ్చినటువంటి స్థానమట ఇది. 4 యుగాల్లో మొదటేమిటి? కృతయుగం. కర్దమ ప్రజాపతి, బ్రహ్మగారి కుమారుడు కర్దమ ప్రజాపతి ఇది శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాడు. మోక్షం ఇవ్వమని ఏదో కోరాడు. అదే మోక్షాన్ని ఇవ్వగలవా అని ఏదో మనకి వెంకటేశ్వర మహాత్మ్యంలో సినిమా చూపిస్తారు కదా, మనకి ఆ మనిషి దుర్వాసులో ఎవరో వెళ్ళి వక్షస్థలం మీద తన్నటం, పిరాటి మార్లకు కోపం రావటం, అప్పుడు శ్రీవైకుంఠాన్ని విడిచిపెట్టడం, వచ్చి ఇక్కడ ఆవిడ ఈ భూలోకంలో ఆ కొల్హాపురిలో అవతరించడము, తపస్సు చేయడం, అవన్నీ చెప్తారు కదా. అలాంటి కదే చెప్తున్నారు ఇక్కడ కూడా. అలానే ఈ కర్దమ ప్రజాపతి కూడా మోక్షం కోసం పెరుమాళ దగ్గరికి వెళ్ళటం, మరి ఆయన ఏం చెప్పాడో సమాధానం ఆయన్ని తన్నటము, ఆ తిరస్కారం చేసిన సమయంలో వెంటనే ఆయనకి ఆ శిక్షను ఇవ్వమని విరాటిమారులు కోరటము. కానీ ఆయన అలాంటి పని ఏమీ చెయ్యకపోవటంతో ఈవిడ పిరాటిమారులు ఆయన్ని విడిచిపెట్టి ఈ భూలోకంలోకి వచ్చిందట. వచ్చి అక్కడ ఈ లోకంలోకి వచ్చి ఈ ఊర్లో ఉన్నటువంటి ఒక కొలనులో ఒక పద్మంలో ఆవిర్భవించిందట ఆవిడ. ఎలా? తిరుఇరుంద నగరం. తిరునగరి అంటారు కదా. తిరుఇరుంద నగరం లక్ష్మీదేవి ఉన్నటువంటి స్థానం. అందుకనే తిరునగరి అని, శ్రీపురం అని పేర్లట దీనికి.
తిరు ఎలా ఉన్నదట, పరమాత్మ ఆవిడ వెళ్ళిపోయింది పిరాట్టిమారు, ఈవిడిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చాడు ఆయన. ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో అక్కడ ఉన్నటువంటి కొలనులన్నీ కూడా తామరలతోటి నిండి ఉన్నాయట. ఈయన దృష్టి ఎప్పుడైతే ఆ తామర మొగ్గల మీద అన్నిటి మీద పడుతుందో వెంటనే ఈయన యొక్క నేత్రాలు సూర్యుడు లాంటి నేత్రం, చంద్రుడు లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు కదా. ఈ పరమాత్మ యొక్క సూర్యుడు లాంటి నేత్రం యొక్క దృష్టి ఆ పద్మాల మీద పడగానే అన్ని పద్మాలు వికసించాయట. కానీ ఒక పద్మం మాత్రం, ఇదిగో ఈ పిరాట్టి వేయించేసి ఉన్నటువంటి పద్మం మాత్రం వికసించలేదట. అప్పుడు ఆయన దాని దగ్గరికి వెళ్ళి ఆ పద్మాన్ని ఇలా వికసింపచేసి ఆవిడని ఆలింగనం చేసుకున్నట్ట ఆయన. అదే ఆలింగనం చేసుకున్నటువంటి స్థానం కనుక తిరువాలి అని, ఆవిడ తిరునగరి, ఆవిడ పుట్టినటువంటి చోటు కనుక తిరునగరి అయింది. ఆవిడతోటి ఆనందంగా ఉన్న సమయంలో ఈ మహర్షి కర్దమ ప్రజాపతి వచ్చి మీ ఈ కలయికకి కారణమైనటువంటి వాడిని నేనే కదా, మీ భాగ్యానికి, కాబట్టి నాకు మోక్షం కావాలి అని అడిగితే నీకు ఇప్పుడు కాదు, ఇదిగో 4వ యుగంలో మోక్షాన్ని ఇస్తాను అని చెప్పాట. ఆయనే 4వ యుగంలో నీలన్ అన్నట్టుగా చెప్తున్నారు వీరు. నీలుడు అంటే ఎవరు? మన తిరుమంగై ఆళ్వార్లు అని. అలానే త్రేతాయుగంలో ఉపరిచర వసువుకి మోక్షం ఇచ్చాట పరమాత్మ. ఇది వీళ్ళందరికీ కూడా కలియుగంలో. ఆ ఉపరిచర వసువు అంటే ఆకాశంలో రథం వేసుకొని సంచరించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఒకసారి ఈ ప్రాంతంలో ఆకాశంలో రథాన్ని సంచరింపచేస్తూ ఉంటే ఆ రథం కదలకుండా అక్కడే ఆగిపోతే అప్పుడు పెరుమాళ్ళు చెప్పినటువంటి మాటతోటి అదిగా ఉపరిచర వసువు కూడా నాకు మోక్షం కావాలని అడిగితే నీకు కూడా మోక్షం తర్వాతే అని చెప్పాడు. అలా ఉపరిచర వసువుకి తర్వాత ద్వాపర యుగంలో వజ్రభూషణుడు అనేటువంటి ఒక రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాట. ఆయనకి మంత్రి శంఖపాలుడు అనేటువంటి వాడు. ఈ వజ్రభూషణుడికి తర్వాత వారసులుగా బిడ్డలు లేకపోవటం చేత ఈ శంఖపాలుడికి 2 మగపిల్లలట. వాళ్లే వైరమేఘన్, నిధిపాలన్ అనేటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరికి అధికారమా అన్నట్లు ఈయన తర్వాత ఈ శంఖపాలుడు ఒకసారి ఏం చేశాడు, రాజుగారు తర్వాత వైరమేఘన్నేమో ఆ రాజ్య పరిపాలన వ్యవహారాలు చూసుకోమని, నిధిపాలుడినేమో మిగతా కార్యాలన్నీ సమర్థించుకోమని చెప్పి ఆయన అన్ని ఊర్ల మీదకి దండయాత్రకు వెళ్ళాట ఈ శంఖపాలుడు. అలా ఆ దండయాత్రకు వెళ్ళి అంతా సంపదని తీసుకొచ్చి కూడబెట్టినటువంటి స్థానం కనుక ఇది. అందుకనే శ్రీపురం అని, అదిగో తిరునగరి అనేటువంటి తిరునామాలు దీనికి వచ్చాయి అని. ఆ తర్వాత కలియుగంలో అలా ప్రతి యుగంలోనూ సంబంధం ఉన్నది చరిత్రకి ఈ దివ్య దేశానికి. అలా ఇప్పుడు ఈ కలియుగంలో ఇదిగో ఆ నీలుడు తిరుమంగై మన్నన్ ఆయన అవతరించినటువంటి చోటు. అలాంటి దివ్య దేశం ఇది. 4 యుగాలతోటి సంబంధం ఉన్నటువంటి దివ్య దేశం. అక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ పేరు వేదరాజ పెరుమాళని, వైలాలి మణవాళనని, వీచిరింద తిరుక్కోలము. అలా ఆ దివ్య దేశ వైభవము. అలాంటి దివ్య దేశంలో ఉన్నటువంటి విరాట్టిమారుల కంటే కూడా కడిమామలర్ పావై ఒప్పాళ్ళు అంటారు కదా, అలాంటి విరాట్టిమారులతోటి సమానం అండి మా అమ్మాయి అని చెప్తున్నారు కనుక 9 అయిపోయింది కదా. కావి ఇత్యాది ఈశ్వరనిల్ కాటిల్ పిరాట్టి అసితేక్షణ ఎన్నుం ఏ తత్తే ఉడయ్యల్ ఆనా పోలే. ఈశ్వరుని కాటిల్ సర్వేశ్వరుడి యొక్క నేత్ర సౌందర్యం కంటే, సర్వేశ్వరుడి యొక్క సౌందర్యం కంటే పిరాట్టిమారుల యొక్క సౌందర్యం అధికం కదా. అలాగా ఎత్తత్తై ఉడయ్యలానా పోలే పిరాట్టిల్ ఏత్తము ఇవడుకు. పిరాట్టి యొక్క సౌందర్యం కంటే కూడా ఈవిడి సౌందర్యంలో ఇంకా ఎక్కువ. పిరాట్టి యొక్క సౌందర్యం కంటే ఈవిడ సౌందర్యం ఎక్కువట. ఎలా? సర్వేశ్వరుడి యొక్క సౌందర్యం కంటే పిరాట్టిమారుల సౌందర్యం అన్నారు. ఎలా ఆవిడ అసితేక్షణ అయింది? పరమాత్మ యొక్క దివ్య తిరుమేని సేవించి 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 నేత్రాలు నల్లబడ్డాయి. అదే ఆవిడికి ఈయన కంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి సౌందర్యం. అంటే పిరాట్టిమారుల యొక్క సౌందర్యానికి కారణం ఏమిటి? ఆ 2 పిరాట్టిమారులకు ఉన్నటువంటి 2 నేత్రాలు.
ఈ 2 నేత్రాలతోటి ఆ యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించటం వల్ల ఈవిడికి ఆ నేత్ర సౌందర్యం వచ్చింది. ఈవిడ ఆయన కంటే అధిక సౌందర్యవతి అయింది. కానీ ఇక్కడ పరకాల నాయకి ఇంకా పిరాట్టిమారుల కంటే కూడా ఇంకా గొప్ప ఆవిడని చెబుతున్నారే ఈవిడ్ని. ఎలాగనట, పిరాట్టీలు ఏత్తము ఎవడకు, ఆవిడికి 2 నేత్రాలు మాత్రమే సేవించింది, 2 నేత్రాలతో మాత్రమే సేవించింది, ఆ ఒక వ్యక్తినే సేవించింది ఆవిడ. కానీ ఇక్కడ పరకాల నాయకి ఇద్దరిని సేవించింది. అంటే 2 4 కళ్ళని సేవించింది ఈవిడ. అంతే కదా. ఆ పుండరీకాక్షుడైనటువంటి ఆయన నేత్ర సౌందర్యాన్ని, అసితేక్షణైనటువంటి ఈవిడ యొక్క నేత్ర సౌందర్యాన్ని, ఇలా 4 నేత్రాల సౌందర్యాన్ని, ఇద్దరి యొక్క సౌందర్యాన్ని అనుభవించడం వల్ల ఈవిడ ఇంకా సౌందర్యవతి అయిపోయిందట. అది ఇది ఈశ్వరనిల్ కాటిల్ పిరాటి అసితేక్షణ ఎన్నుం ఏత్తైవడయ్యడాన అప్పోలే. ఈశ్వరుడు కంటే పిరాటిమార్లకి అసితేక్షణ అనేటువంటి ఒక ఏత్తం ఉన్నట్టుగానే పిరాటీల్ ఏత్తము ఇవడుకు, పిరాటి కంటే కూడా ఒక గొప్పతనమట ఈవిడికి. ఎందుకని అంటే కావ్యం కన్నియన్ను இருவரையும் சேர అనుభవిக்கிற కన్నిరే ఇవளுடைய కన్గల్. అక్కడ ఆవిడ పెరుమాళని ఒక్కరినే సేవించిందండి, కానీ ఈవిడ ఇద్దరి శక్తిని అనుభవించేటువంటి నేత్రాలు కదా ఈవిడవి. అది ఇరువరయ్యం సేర అనుభవిக்கிற కన్నిరే, ఇద్దరిని కలిపి చేర్చిన నేత్రాలు కదా. ఇవளுடையாలే పిచ్చేత్త ఇవளுடைய కన్గల్, ఈవిడ యొక్క నేత్రాలు. పావియేన్ ఇత్యాది పాపిష్ఠురానైనటువంటి నేను ఎలా ఎన్వయత్తెల్ పిరక్కయ్యిరే ఎవడు కుత్తనియే పోగ వేండిచ్చు. ఇదిగో ఈవిడిలా ఒంటరిగా వెళ్ళటానికి కారణం ఏమిటి? నా కడుపున పుట్టడమే కారణం. ఇప్పుడు చూడండి, కింద అరుంబదంలో ఉన్నటువంటి విషయం చూస్తే అప్పుడు దీనికి ఈ సందర్భం ఏమిటి కొంత అర్థం అవుతుంది మనకి. ఇదిగో అరుంబదంలో 2వ పారాగ్రాఫ్ లో కావిల్ కాటిலும் కరుం నెయ్దల్ కాటిலும் అழகிய కన్ను ఉడయవళ్యన్ను శబ్దార్థమై, ఆవిడ యొక్క నేత్ర సౌందర్యం లైన్లో ఈశ్వరన్ ఇత్యాది అని చూడండి 2వ పారాగ్రాఫ్ లో. పిరాటి దాసదాసి జనంగళై కొడుతు అనుపவும் இளைய பெருமாள் குறைபட்டு கொண்டு வரவுமிரே தொடர்ந்து போனாள். உன் பெண்ணை போலே ஒருவரோடும் சொல்லாదే తనియే நடந்தாளோ ఎన్నా. ఈశ్వరన్ ఇత్యాది ఏమిటట విషయం? పిరాటిమారులు వనవాసానికి బయలుదేరేటువంటి సమయం. ఆ వనవాసానికి బయలుదేరే సమయంలో దశరథుడు ఏమి ఆజ్ఞ ఇచ్చాడు? సీతాపిరాటికి కావలసినటువంటి పరికరాలన్నీ, ఏది 14 సంవత్సరాలకి కావలసినటువంటి వస్త్రాలు, ఇదిగో పై వస్త్రాలు పూటకు ఒకటి మార్చుకునేలాగా, తాము ధరించేటువంటి వస్త్రాలు, ఆభరణాలు, వేటికి కొరత అనేది ఉండకుండా అన్ని సమృద్ధిగా ఇచ్చి పంపించండి అనేటువంటిది దశరథుడి యొక్క అనుజ్ఞ. అదే కదా, పిరాటి దాసదాసీ జనంగళై కొడుతు అనుపవం, దాసదాసీ జనాలని ఇచ్చి పిరాటిమార్ల వెంట పంపండి అని చెప్పగానే ఇళయ్య పెరుమాళ్ కురై పట్టుకొండు వరవుమిరే తొడరందు పోనాళ్. అదిగో ఇళయ్య పెరుమాళకి బెంగట ఆ రీతిగా చెప్పగానే. ఎందుకని ఈ దాసదాసీ జనమంతా వచ్చారు అంటే ఇంకేముంది, నాకు కైంకర్యం ఉండదు కదా అని ఈయనకు కొరత. అలా కురై పట్టుకొండు వరవుమిరే తొడరందు పోనాళ్ ఉన్ పెన్నై పోలే. ఏమిటి అలా ఆనాడు సీతాపిరాటి దాసదాసీ జనం అందరినీ తీసుకొని దశరథుడు అనుజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా అలా వెళ్లకుండా అదిగో రామచంద్రుడి వెంట వెళ్ళింది. కానీ దశరథుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కాదు, వెళ్ళింది రామచంద్రుడి వెంట. అలానే ఉన్ పెన్నై పోలే ఒరువరోడుం సొల్లాదే తనే నడందాలో ఎన్నా. అదేమిటి, సీతాపిరాటి ఎలా వెళ్ళిందో అలా వెళ్ళింది మా అమ్మాయి, ఈయన్ని వైలాలి మనవాళ్ళని వెంట అని చెప్పావు కదా, అది ఎలా కుదురుతుంది? కనుక సీతాపిరాటి అదిగో పెద్దల యొక్క అనుమతి కూడా ఉంది అక్కడ. దశరథుడు చెప్పాడు కదా, దాసదాసీ జనాల్ని అందరినీ నీ వెంట పంపుతాను, ఆభరణాలను ఇస్తాను, వస్త్రాలను తీసుకొని ఇలా వెళ్ళమని చెప్పాడు కదా. కానీ అలా వెళ్ళిందా మీ అమ్మాయి? అడుగుతున్నారు వీడు. ఉన్ పెన్నై పోలే ఒరువరోడుం సొల్లాదే తనియే నడందాళ. మీ అమ్మాయి లాగా ఒక్కడి వెంట అలా వెళ్ళిపోయిందా? తనియే నడిందా, తనియే నడందాళ.
ఒంటరిగా నడిచి వెళ్ళిందా అలాగా? మీ అమ్మాయిలాగా? మీ అమ్మాయి ఒక్కతే వెళ్ళిపోయింది కదా. కానీ సీతాపిరాట్ అలా కాదే. పావియేనిచ్చాది సొల్లుగిరాల్ పావియేన్. కారణం ఏమిటో తెలుసా? ఇలా ఒంటరిగా వెళ్ళటానికి కారణం ఎన్ వయத்தில் பிறக்கையிலே ఎవళకు తనియే పోగ వేండిత్తు. అలా ఒంటరిగా వెళ్ళటానికి కారణం ఏమిటో తెలుసా? ఎన్ వయத்தில் பிறக்கையிலே ఎవళకు తనియే పోగ వేండిత్తు. నా కడుపును పుట్టడం వల్ల ఈవిడికి ఇలాంటి దౌర్భాగ్యం, అందుకని ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది అని ఇక్కడ చెప్తారు కదా వారు. ఈ విషయం ఎలా తెలిసింది కింద చెప్పారు కదా అరుంబదంలో. పిరాటి దాసదాసి జనాల్ని పిరాటి వెంట పంపుతానని దశరథుడు అనటం, ఆ తర్వాత అవేమీ వద్దని చెప్పడము, సీతాపిరాటి రామచంద్రుడితోటి వెళ్ళటం, వీళ్ళిద్దరికి కైంకర్యం చేయడానికి ఇళయ పెరుమాళ్ళు అనుసరించి వెళ్ళటం, ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అంటే అదిగో మరలా అక్కడికి నమ్మాళ్ళ వాళ్ళ ద్వారా నాదమునుల ద్వారా అదిగో ఓరాన్ వజియాయ్ అనేటువంటి మార్గం ద్వారా ఈ విషయాలు వచ్చాయి. కానీ కేవలం కనుక ఈ పైన ఉన్నటువంటి వ్యాఖ్యానంతో పాసురాలను బట్టి మనం ఈ భావాలని మనం తెలుసుకోవటం కూడా చాలా దుర్లభమైనటువంటి విషయం. ఏం చేత ఇక్కడ అయోధ్య పట్టణము లేదు, పైన అదే కదా ఇచ్చారు. మా అమ్మాయి అదే సీతాపిరాటి అయోధ్య మిథిలా నగరాన్ని, అయోధ్య పట్టణాన్ని, ఆట వస్తువుల్ని విడిచిపెట్టి వెళ్ళినట్టుగా మా అమ్మాయి కూడా వెళ్ళింది అని చెప్పారు కదా. అప్పుడు వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి? మీ అమ్మాయి సీతాపిరాటి అదిగో రాముడి వెంట వెళ్ళిందమ్మా, కానీ దశరథుడు అన్ని పరికరాలని ఇస్తానన్నాడు, కానీ అవి తీసుకొని తిరస్కరించి వెళ్ళారు వాళ్ళు. కానీ మీ అమ్మాయి అలా వెళ్ళలేదు కదా, ఒంటరిగా వెళ్ళింది కదా అని ఈ మొత్తం ఈ విషయమంతా ఎవరు చెప్పారట? ఈ భావాలన్నీ కూడా నమ్మాళ్ళ వాళ్ళు యోగ దశలో వీరికి నాదమునులకి అందించగా, నాదముల ద్వారా తెలిసిందేగా మనకి. ఇంకా నాదముల ద్వారా ఉయ్యకొండాళ్ళు, మణక్కాళ్ళంబి, ఆళ్వందాళ్ళు, ఎంబెరుమానాళ్ళు, ఇలా ఇప్పటిదాకా వచ్చే ఆ విషయాలన్నీ కూడా అవే కనుక ఈ అరుంబదాలే లేకపోతే మనం ఇన్ని విషయాలు అర్థము కావట మనకి. అరుంబదాలు ఏమిటి? అరుంబదాలు లేకపోతే కదా, నమ్మాళ్ళ వాళ్ళ యొక్క ఉపదేశమే లేకపోతే ఈ విషయాలన్నీ మనకి అనుభవించడానికి రాదు కదా, అర్థం అవ్వటం కూడా కష్టము అంటూ ఏం చెప్పారు? పావియేన్ ఇత్యాది అంటున్నారు. ఏమిటి పావియేన్? ఎన్ వయத்தில் பிறக்கையிலே ఎవళకు తనియే పోగ వేండిత్తు. కారణం ఏమిటి? అదిగో నా గర్భంలో పుట్టడం వల్ల ఈ అమ్మాయి ఒంటరిగా వెళ్ళవలసి వచ్చింది. తూవిసేరిత్యాది తూవిసేరన్నం అన్న నడయ్యాల్ నెడుమాల్ ఒడుం పోయ్. తూవిసేరిత్యాది అదిగో నడయ్యాలే పిచ్చేత్త వల్లవల్. ఎలాంటి సౌందర్యమో తెలుసా మా అమ్మాయిది? అతని యొక్క నడకతోటి పిచ్చేత్త వల్లవాళ్ళు మోహ పెట్టగలిగేటువంటి ఆవిడ, ఎదుటి వాళ్ళని మోహింపచేసేటువంటి నడక సౌందర్యం మా అమ్మాయిది. అందుకనే నెడుమాల్ ఒడుంపోయ్ అన్నారు. నెడుమాల్, ఆయన నెడుమాల్ ఏమిటి? ఎవరి విషయంలో? మాల్ అంటే వ్యామోహం, నెడుమాల్ గొప్ప వ్యామోహం. ఎవరి విషయంలో? మా అమ్మాయి విషయంలో వ్యామోహం. ఎలాంటి అమ్మాయి మా అమ్మాయి? తూవిసేర అన్నం నడయ్యాడు, అన్న నడయ్యాడు, హంస వంటి మా అమ్మాయి నడకతోటి ఆయన్ని పిచ్చెత్తించగలిగినటువంటి నడక సౌందర్యం మా అమ్మాయిది. అందుకనే ఆయన నెడుమాలు అయ్యాడు. ఆ నెడుమాలు ఒడుంపోయ్ నడ ఎక్కు పిచ్చేరి వ్యామోహిక్కుమవన్. ఆవిడ యొక్క నడకకు పిచ్చి పట్టి వ్యామోహాన్ని చూపించేటువంటి వాడు. ఎలా మా అమ్మాయి ఇలాగా హంసలాగా వయ్యారంగా అలా అలా మెల్లిమెల్లిగా నడుస్తూ ఉంటుందా? ఆయన ముందు కదా చూస్తూ నడవాలి, కానీ ఈ నడక సౌందర్యం చూడటం కోసమని ఆయన ముందుకు ఒక అడుగు వేస్తాడు, వెనక్కి తిరిగి చూస్తాడు. ఈ నడక సౌందర్యాన్ని కాసేపు చూస్తాడు, మళ్ళా ముందుకు చూస్తాడు. ఎందుకని? నడవవలసినటువంటి మార్గం ఎదరున్నది కనుక ఎదరి నుంచే కదా చూస్తూ నడిచి వెళ్ళాలి. కానీ ఆయన అలా చూస్తూ ఉంటే మా అమ్మాయి అలా చూస్తూ ఆయన్ని చూస్తూ ఉంటుంది. ఈయనేమిటి ఇలా మాటి మాటికి ఇట్లా వెనక్కి చూస్తాడు, ముందుకు కదా చూసి వెళ్ళాలి అనేది మా అమ్మాయి భావన. అలా ఆయనని ఈవిడ యొక్క నడక సౌందర్యంతో ఆయనని పిచ్చేరి వ్యామోహిక్కుమవన్, ఆయన వ్యామోహ పెట్టినటువంటి ఆవిడ. ఆ వ్యామోహంతో అదిగో ఆయనకి ఈవిడ మీద వ్యామోహం, ఈవిడికి ఆయన వ్యామోహం చూసి ఈవిడికి వ్యామోహం, వీళ్ళిద్దరు కలిసి వ్యామోహంతో తిరువాలి పుగువరుగలో ఆ తిరువాల్లో ప్రవేశిస్తారా? ఎక్కడికి వెళ్తారు అని వావి ఇత్యాది
சோனாசூனி கிரியை பண்ணி விளையாடலாம் தேசத்திலே புகுவர்களோ. சோனாசூனி கிரியை பண்ணி అంటే ఏంటి? పుష్పంగళై కొండు ఒండ్రుకు ఒండ్రై ఒండ్రుకు ఒండ్రు ఎరిందు జల క్రీడై పండి అనగై. పుష్పాలు తీసు ఆ ఊరంతా కూడా అదిగో నీటి ప్రాంతాలు, నూతులు, వాటన్నిటి నిండా ఆ కలువ పుష్పాలు అవన్నీతో నిండిపోయి ఉన్నటువంటి ఊరు కదా అది. కాబట్టి అక్కడికి వెళ్ళగానే ఆ నీటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పుష్పాలను తీసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు నీటిని చల్లుకుంటూ జలక్రీడై పండి జలక్రీడలు చేసి తిరువాలి వాయంద వావి అంతన్ పడైసూడు వయలాలి పువ్వురుగలో. అదిగా వయలాలిలో వీళ్ళు ప్రవేశిస్తారా? ఎక్కడికి ప్రవేశిస్తారో ఏమిటో వీళ్ళు అంటున్నారు తల్లిగారు. కావ్యం కన్ని ఎన్నిల్ కడిమామలర్ పావై ఒప్పాల్ పావియేన్ పెత్తమయ్యాల్ అడై తోళి పరక్క జిందు తూబిసేర్ అన్నమన్నా నడయాల్ నిలుమాల్ వడుం పోయ్ వావియంతన్ పడైసూడ్ వయలాలి పుగువరుగలో. 10వ పాటు ఫలశ్రుతి. తాయ్ మనం నిన్నిరంగా తనియే నెడుమాల్ తుణయ్యా పోయిన పూంకొడియాల్ పునలాలి పుగువర్ என்று காய்ச்சின வேர்களியன் ஒலிசை தமிழ்மாலை பத்தும் மேவிய நெஞ்சுடையார் సంజమావదు విన్నులగే. ఈ 10 పాసురాలు ఎవరైతే సేవిస్తారో విన్నులగే, వాళ్ళ వాసస్థానం విన్నులగే, పరమపదమే అంటూ ఉన్నారు ఈ పాసురంలో. ఒక్కసారి ప్రతిపదార్థం. తాయమనం నిండు ఇరంగత్తనియే ఇరంగా తనియే నెడుమా తుణయ్యా పోయిన పూంకొడియాళ్. తల్లి నిలిచి తాయి నిండు తల్లి నిలిచి మన మనస్సు ఇరంగా దుఃఖిస్తూ ఉంటే తనియే ఒంటరిగా నెడుమాల్ దీర్ఘమైన వ్యామోహం కలిగినటువంటి స్వామి తుణయ్యా పోయిన పూంకొడియాల్ ఆ స్వామి సహాయంగా వెళ్ళినటువంటి పుష్పలత వంటి నా పిల్ల అదిగా స్వామి పునల్ జలములు గల ఆలి తిరువాలియందు పుగువరు ప్రవేశింతురు ఎండ్రు అని కాయశనం దహించే కోపము గల వేల్ కలియన్ బల్లెము గల తిరుమంగయ్య ఆళ్వార్ ఒలిసై సాయించినటువంటి తమిళమాలై ద్రావిడ ప్రబంధమైనటువంటి పత్తుం ఈ 10 పాసురాలను మేవియా పొంది ఉన్న నెంజుడయ్యార్ మనస్సు గల వారికి విండులగే తంజమావదు పరమపదమే రక్షకమవుతుంది. తల్లినైనటువంటి నేను ఇక్కడ నుండి మనస్సునందు దుఃఖపడుతూ ఉంటే నన్ను విడిస్తాను మాత్రం దీర్ఘమైన వ్యామోహం కలిగిన వాణిని సహాయంగా వెళ్ళిపోయిన పుష్పలత లాంటి నా అమ్మాయి అదిగో ఆయన ఇద్దరు తిరువాలిలో ప్రవేశిస్తారు అని ఈ తిరుమడిలో చెప్పినటువంటి విషయం. అధికమైన కోపాన్ని బల్యాన్ని కలిగినటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు సాయించినటువంటి ద్రావిడ ప్రబంధమైన ఈ 10 పాసురాలని ఎవరైతే సాభిప్రాయంగా అభ్యాసం చేస్తారో వాళ్ళకి పరమపదమే రక్షకమవుతుంది అంటూ తాయి మనమిత్యాది தாயார் வயிறெறிந்து இறங்கா நிற்க தன்னிலும் காட்டில் வியாமோகத்தாலே கலங்கி இருக்கிறவன் துணையாக போன విలక్షణయ్యాన పెన్ పిళ్ళై. తాయారు బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా తనకంటే కూడా తన్నిలుం కాటిల్ వ్యామోహత్తాలే. తన్నిలుం కాటిల్ అంటే పెరుమాళ్ళ కంటే కూడా, తన్నిలం అంటే ఇక్కడ పెరిగి పిరాటిని కూడా చెప్పు, పెరిగి పిరాటి కంటే మించిన వ్యామోహము లేదా ఆయన కంటే ఈవిడకే ఎక్కువ వ్యామోహం ఎవరికి? పరకాల నాయకికి అని. అలాంటి వ్యామోహంతో కలంగి ఇరుక్కిరవన్ ఇదిగో తన్నిలు మిచ్చాదంటే ఎత్తాల్ ఇవన్ తుణయాగ మాట్టాన్ ఎన్ను కరుస్తూ, ఆయన తుణయాగ మాట్టాను సహాయకుడుగా లేడు అని భావనట. అది తాయారు వైరెరిందా ఎరుంది రంగా నిற்க தன்னிலும் காட்டில் వ్యామోహత్తాలే కలంగి ఇరుక్కిరవన్ తుణయ్యాగ పోన విలక్షణయ్యాన పెన్ బిళ్ళయే. తమకంటే కూడా మించిన వ్యామోహంతో కలత కలిగినటువంటి
అతనితోటి తుణయాగపోనా అంటే ఈవిడికే వ్యామోహం, ఈవిడిని మించిపోయినటువంటి వ్యామోహం ఆయనకి, అలాంటి ఆయన్ని సహాయంగా తీసుకుని వెళ్ళినటువంటి విలక్షణరాలైనటువంటి పెൺపిళ్ళై మా అమ్మాయి. ఎక్కడికి? జల సమృద్ధి ఎవడైతాన తిరువాలీలే పుగుం ఎండు విరాట్టి పేచ్చాలే ఆగయ్యన్నిక్కే తిరుత్తాయార్ పేచ్చాంబడి. జల సమృద్ధి కలిగినటువంటి తిరువాలిలో ప్రవేశిస్తారు అని విరాట్టి వాక్కులతోటి కూడా కాకుండా తిరుత్తాయార్ పేచ్చాంబడి తల్లి తాయిమారవస్థలో చెప్పినటువంటి భగవద్ విషయత్తులే ప్రవణరాయ్. అదో భగవంతుడి విషయంలో ప్రావణ్యం కలిగినటువంటి వారు ప్రతిపక్షత్తులే శనత్తై ఉడయ్యరాయ్. అదిగో ఇతర మతస్థులు అని చెప్పారు. ప్రతిపక్షత్తులే అంటే వేద భాష్యుల విషయంలో కోపాన్ని కలిగినటువంటి వారు అత్తైస్తునెక్క వల్ల వేలై ఉడయ్యరానా, వాటన్నింటినీ ఖండించగలిగినటువంటి వేలాయుధాన్ని కలిగినటువంటి తిరుమంగయాళ్వారు అనుగ్రహించేటువంటి పత్తుం మేవి నెంజుడయార్కు సంజమావదు విన్నులగే. ఈ 10 పాసురాలను ఎవరైతే మనస్సుతోటి చక్కగా భావిస్తూ సేవిస్తారో వాళ్ళకి సంజమావదు రక్షకమయ్యేటువంటిది విన్నులగే. ఇప్పత్తుం సుహృదయమాగ కర్కవల్లార్కు పరమపదం నిశ్చితం. ఈ 10 పాసురాలను ఎవరైతే సహృదయంగా సేవిస్తారో వాళ్ళకి పరమపదం నిశ్చితం. తాయార్ తనివజియే పోనాల్ ఎన్ను భయపడ పోగ వేండా ఆతివాహిక గణత్తోడే తానే ఒడికాట్టి కొడుపోం. తాయారు తనివజియ ఒంటరిగా వెళ్ళింది మా అమ్మాయి అని భయపడవలసిన అవసరం లేదండి. ఆతివాహిక గణాలు మార్గం చూపిస్తుంటే కాట్టి కొడుపోం, తానే ఒడికాట్టి కొడుపోం, వాళ్ళే మార్గాన్ని చూపిస్తే తీసుకువెళ్తారు కదా అనేటువంటిది ఇది. తిరుమంగయాళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. தாய் மனம் நின்று இறங்கத்தனியே நெடுமால் துணையா போயின பூங்கொடியால் புனலாலி புகுவர் என்று காய்ச்சின வேர்க்கலியன் ஒலிசை தமிழு மாலை பத்தும் மேவிய நெஞ்சுடையார் தஞ்சமாவது விண்ணுலகே. பெரிய வாச்சான் பிள்ளை திவ்ய திருவடிகளே சரணம். திருமங்கையாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகள்